మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జోడో యాత్రకు బ్రేకులు. అస్సాంలో భద్రతా సత్ర ఆలయ దర్శనానికి రాహుల్ కు అనుమతి నిరాకరణ. వెళ్లకుండా అడ్డుకున్న యంత్రాంగం. పాదయాత్ర సమావేశానికి ఆటంకం. పార్టీ శ్రేణుల్లో కలిసి రాహుల్ ధర్నా. ఆలయానికి ఎవరెవరు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తున్నారంటూ ధ్వజం. నిన్న ఆలయానికి వెళ్లకుండా ఆపిరు. అక్కడనే కూర్చొని దీక్ష కూర్చున్నట్టు అక్కడనే కూర్చున్నారు రాహుల్ గాంధీ. ఇది 13వ పేజీలోని వార్త. ఇది రామయ్య వచ్చాడయ్య, 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. రామయ్య వచ్చావయ్య, సొంత గూటికి రాముడు వచ్చినట్టు ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. ఇది అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం. సాకేతపురిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. కళ్ళకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం. తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. గర్భగుడిలో యోగి ఆనంది మహన్ భగవత్ కూడా. తర్వాత శివుడికి అభిషేకం. జటాయు విగ్రహావిష్కరణ. రామ మందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం. 8,000కు పైగా అతిథులు కార్యక్రమానికి హాజరు. రామునికి కట్టినటువంటి కళ్ళకు గంటలు విప్పేసి కాటుక పెట్టినట, అద్దం చూపించినట. ఆ తర్వాత అక్కడి నుంచి 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. తర్వాత శివుడికి అభిషేకం. ఆ తర్వాత రామ మందిరంలో ఎవరైతే కార్మికులు పనిచేశారో వాళ్ళతో పాటు వాళ్లకు సత్కరించారంట. 8,000కు పైగా ముఖ్య అతిథులు వచ్చారంటూ వార్త. మేడిగడ్డ ఒక మేడి బండే అంటూ ఇచ్చింది కదా. బ్యారేజీకి 3,625 కోట్లు. అవినీతితో 3,200 కోట్లు వృధా. 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే. రిపేర్ చేసిన నిరుపయోగమే. విజిలెన్స్ ప్రాథమిక అంచనా. త్వరలోనే మధ్యంతర నివేదిక. మరమ్మతులకు 500 కోట్లు పైనే అంచనా వేసే నిర్మాణ సంస్థ. మేడిగడ్డ ఒక మేడి పండు లాంటిది. దానికి రిపేర్ చేసినా కానీ అది వేస్టే అని అంటున్నారు. మాజీ ఐఏఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు. సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలన సెర్చ్ కమిటీ అంటూ రిటైర్డ్ డీజీపీకి టీఎస్పీఎస్సీ బాధ్యతలను అప్పచెప్తారు అన్నట్టుగా 2వ పేజీలోని వార్త. ఇది మెట్రో 2వ దశకు ఓకే. విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం. 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోల్ ఎయిర్పోర్టు కారిడార్. మైలాదేవుపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు. రాయదుర్గం నుంచి అమెరికన్ కన్సులేట్ వరకు. మియాపూర్ నుంచి పఠాన్ చెరువు వరకు పొడిగింపు. పాత బస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. మరో 3 నెలల్లో డిపిఆర్లు. ఎండి ఎన్విఎస్ రెడ్డి అంటూ 10వ పేజీలోని వార్త. ఇది మెట్రో 2వ దశకు ఓకే అంటూ ఈ వార్త. ఈనాడు పత్రిక. సాకారమయ్యాడు సాకేత రాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతవని. విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు. నవ శకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ. నిర్మాణ కార్మికులపై పూలు చల్లి అభినందనలు. ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల. పులకించిన ప్రజానికం అంటూ వార్త. ఇది ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాలరాముడికి పూజలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆహ్వానితులతో
నిండిపోయిన అయోధ్య రామాలయ ప్రాంగణం. నిజంగా నిన్న ఒక కన్నుల విందుగా టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డిఎస్పి మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలన. స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు అంటూ 3వ పేజీలోని వార్త. టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ డిఎస్పి మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారట. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి పాలిటెక్నిక్ ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు 2024-25 నుంచే తరగతులు ప్రారంభం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మెట్రో విస్తరణ 70 కిలోమీటర్లు అంటూ 2వ పేజీలోని వార్త. కొత్త రూట్ మ్యాప్ తో ప్రభుత్వానికి నివేదిక. మణిపూర్ లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేత భేటీలో ఆ రాష్ట్ర సీఎం వెల్లడి. రహస్యంగా అధికారాన్ని చేతిలోకి తీసుకున్న కేంద్రం, తప్పుపట్టిన విపక్షాలు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఆలయంలోకి నో ఎంట్రీ, రాహుల్ ని అడ్డుకున్న అధికారులు, ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత అంటూ 7వ పేజీలోని వార్త ఇది. 2 టెస్టులకు దూరం 14వ పేజీలోని వార్త ఇది. మన రాముడొచ్చాడు, అయోధ్యలో కొలువైన బాలరాముడు. అయోధ్యలో ప్రధాని మోదీ పరామర్శం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేస్తాం. వచ్చే 1000 ఏళ్ల భారత నిర్మాణంపై దృష్టి. రామ్ లాలా ప్రతిష్ట అనంతరం ప్రధాని పిలుపు. అయోధ్య అక్కడ ఇల్లు ఎన్నో గుడులు అన్ని, అక్కడ ఇల్లు ఎన్నో గుడులు అన్ని అంటూ 16వ పేజీలోని వార్త. అయోధ్యలో 8000కు పైగా ఆలయాలు ఉన్నాయంట అక్కడ. 16వ పేజీలోని వార్త ఇది. వైభవోజ్వాల ప్రాణప్రతి ప్రధాన యజమానిని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కమనీయ ఘట్టం. నేటి నుంచి భక్తులకు రామ్లాలా దర్శనం అంటూ వార్త ఇది. ఒక కన్నుల పండగ జరిగింది. రియల్ అభివృద్ధికి ప్రాధాన్యం భట్టి. రియల్ ఎస్టేట్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ సీఎం హామీ. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి. 8వ పేజీలోని వార్త ఇది. టిఎస్పిఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి అంటూ 8వ పేజీలోని వార్త. శ్రీశైల సాగర్ ను అప్పగించేది లేదు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. నగరానికి నీటి ముప్పు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మెట్రో ఫేజ్ 2 రూట్ ఖరారు. 2వ దశ 70 కిలోమీటర్ల మేరకు కొత్త మార్గాలు అంటూ ఈ వార్త. అయోధ్యలో రామోత్సవం, కోవెలలో కొలువైన బాలరాముడు. నేటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం అంటూ కథనం ఇక్కడ. హామీలు అమలయ్యేదాకా వదలం. అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను ఎగవేసే యత్నం కేటీఆర్. కాంగ్రెస్ కు ఇప్పటికే పలు వర్గాలు దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుగుణంగా మార్చుకోవాలి. మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలిక్కిపాటు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలు. కేటీఆర్ చెప్పిందే చెప్పుడు. సోషల్ మీడియాని సరిగ్గా వాడుకోలేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ అసెంబ్లీకి అయితే రమ్మని చెప్పు కదా ముందు. ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడాలి. అంటే ఆయనకు అనుకోకుండా కొద్దిగా కాళ్ళు ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ వెళ్ళి సంగతి వాస్తవమే. కానీ అసెంబ్లీకి వస్తే ఏం చేస్తాడు? అసెంబ్లీకి రావాలనే చూస్తున్నారు. బురద జల్లుడే కాంగ్రెస్ పని. 2వ పేజీలోని వార్త. కోమటిరెడ్డి తాత తరం కాదు అంటూ జగదీష్ రెడ్డి 2వ పేజీలోని వార్త ఇది. మెట్రో 2వ దశకు గ్రీన్ సిగ్నల్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. కింగ్ కర్తవ్యం. కేఆర్ఎంబీపై ఏం చేద్దాం? సర్కారు మల్లగులాలు. ప్రాజెక్టుల అప్పగింతపై అధికారులతో తర్జన భర్జన. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం అంటూ 11వ పేజీలోని వార్త ఇది.
కోయిన నీళ్లపై సర్కారు డైలమా అంటూ 11వ పేజీలోని వార్త. కోర్ కొలువులకు ఢోకా లేదు, ఇంజనీరింగ్ కోర్ కోర్సులు భవిష్యత్తుకు అవసరం, వేతన వ్యత్యాసం వల్లే సిఎస్ఈకి భారీ డిమాండ్, తల్లిదండ్రులే పిల్లలను కోర్సుల్లోకి నెడుతున్నారు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటి తిరుపతి డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ అంటూ వార్త ఇది. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులు, అప్లికేషన్ల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు, అభయహస్తంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవ వద్ద క్యూ కట్టాల్సిందే అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఫిబ్రవరి నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు అంటూ. ఎమ్మెల్సీలుగా బలమూరి వెంకట్ మహేష్ ధృవపత్రాలను అందించిన రిటర్నింగ్ అధికారి. బలమూరి వెంకట్ మహేష్ ఇద్దరు ఏకగ్రీవ ఎమ్మెల్సీలుగా ఎర్రు ధృవీకరణ అందించిన నిన్న అధికారులు. మారేది పేరే పోర్టల్ కాదు, మారేది పేరే పోర్టల్ కాదు అంటూ 2వ పేజీలోని వార్త. ధరణి బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు. అంటే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని చెప్పి, అంటే ధరణిలో కొన్ని కాలాలను మీ అయ్యా అనుగుణంగా పెట్టుకున్నాడు, ఆ కాలాలని కంప్లీట్ గా తీసేసేయాలి, రైతులకు సులభంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేది సర్కారు నిర్ణయం. ఇది ప్రజల నిర్ణయమే, సర్కారు అమలు చేస్తుంది, అంతే తేడా. గుండెపోటుతో 5 ఏళ్ల బాలిక మృతి, యూపీలో ఘటన 12వ పేజీలోని వార్త. మరాఠోడారాలో మృత్యు ఘోష, నిండు 1088 మంది రైతులు బలవత్ మరణం, డివిజనల్ కమిషనర్ ఆఫీస్ నివేదికలో వెల్లడి 12వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.